ఇది ఇది లేదా నడిస్తే అది హలో ప్రియా మామకి దాదా చేరుకొచ్చే దగ్గరికి ఇంకా ఇది పెట్టాలి అయితే కుక్కుమ చెప్పే మా మమ్మీ అది అది నాకది ఏం చెప్పదు బొక్కంది అన్ని తెలుస్తుంది వస్తుంది మీరు దగ్గర కూర్చోకండి దూరం కూర్చోండి కానీ మా మాట కాదు నిల్చోండి రైట్ దగ్గర వస్తలేదు కష్టం మా ఫుడ్ దగ్గర ఉన్నందుకు వచ్చేది దానికి రావాలి సుధా ఇక నువ్వు అమ్మమ్మ దానికి ఏ ఫంక్షన్ అయినా రావాలి వచ్చిపో అప్పుడప్పుడు చూసుకోండి అమ్మా కొన్ని పెట్టుకో మేము తీసుకెళ్తాం మీకు ఉంచుతాం మీరు యాక్చువల్లీ ఏం తీసుకోవాలన్నట్టు అదే రాలే రండి కొద్దిగా అంత వద్దమ్మా ఇట్లనే స్పెషల్ మంచి మంచి తొందరనే మనవాడు పెద్దల దీవెన పాట వాడలే వాడతారా ఎవరు వాడతారు చేయడనేమో చిన్నగా వచ్చిపోయింది ఇప్పుడు అందరికి కామని చెప్తూ మొన్నటిదాకా మరి ఇట్లా మెల్ల మెల్లగా ఎవరైతే
సంతోషం నేను పోసేది బాకీ లేదు కోడలతో పోపించుకుని బాకీ లేదు ఎవరి దగ్గర పోపించుకునేది ఉందా ఈ తరపు నుంచి నాకు అంతే ఇవి పక్కకెళ్తురా కొబ్బరి గిన్నెలు ఆ గిడ పెట్టు గడి మామయ్య కొట్టి ఓ 3 సంవత్సరాలు ఫోటో కూడా రాదు ఆయన్ని మంచి గట్టిగుండే ఆయన చెయ్యి పొందుతుండే చెయ్యి నాలుగుగా అంటుండే జర పక్క సరే అంత గట్టించే మనిషి కూరగాయలు రామలింగయ్య చంద్రకళ పసుపు వేసుకోవాలా అవి నచ్చింది అక్కడ పెట్టుకో బియ్యం ఇక్కడ ఆ కుంకుమ పసుపుది ఇవే అక్క గిన్నెలో అక్కడ పెట్టి గిన్నెలో పెట్టి దాంట్లో పెట్టే పోతురే అయిపోయింది కుంకుమ పసుపు పొట్లం పెట్టు నీకు దోశ అదే చూస్తుంటాం కదా ఇప్పుడు మంచిగా పెట్టినా మమ్మీ మంచిగా వచ్చిందా వస్తుందా మనం ఎట్లా వచ్చినప్పుడు అట్లా నువ్వు కూడా పెడుతుందా తాతకి అదే అదే తాతకు నువ్వు పెట్టు విజయ్ పెట్టినాక చూసుకోండి మళ్ళీ సంవత్సరం వరకు కొడుకు మనలు కొడుకులు కూడా అదే అంతే దాని సంతోషము తాత అవక ఇంకోసారి పెడుతుందా ఇంకోసారి పెట్టు ఇంకా డోర్ పెట్టింటే బాగుంది ఊక ముందుకాను అట్లా అది వాకి మెల్ల మెల్ల దగ్గర తీసుకోవాలంటే దగ్గర పెట్టుకో అట్లా కుంకుమ బంద్ అయ్యి పట్టుకున్నది కొంచెం ఇబ్బంది అయ్యింది మస్తు మెల్ల మెల్ల కదా చేయి నిండా ఓ మంచి పోయి మనం అయితే వస్తాయి ముక్తము దాన్ని కూడా తీసుకోవాలి నేను ఇస్తాను నాయనమ్మనే
సిద్ధేశ్వర్ సమ్మర్ స్పెషల్ అందరు యూట్యూబ్ చూస్తున్నారా? అదే చూడండి. బాగుంది. ఈ రకంగా కలుసుకున్నాం అందరం. ఏం మేడం? ఓకే, సాయి వస్తాడు ఇలా వీడియోలో. కాశీ 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 నాకు సాయి అని వచ్చింది కాశీ. కానీ ఫోటో హాయ్ అండి, మేము మా పుట్టింటి వాళ్ళు పోసిన వడి బియ్యం అండి. అదే కార్యక్రమము అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారండి మా అన్నయ్య వాళ్ళు. అది చూద్దాము, మీరు ఇప్పుడే చూడండి. ఈ వీడియోలో మీకు అన్నీ క్లియర్ కట్గా చూపిస్తాము. అదొక థ్రిల్ ఉంటుంది. పుట్టింటి వడిబియ్యం, మెట్టింటి భోజనం మా వీడియో పేరండి. అది చూడండి, అలంకరణ అంతా, మంగళహారతులు. మా అన్నయ్య వాళ్ళు వడిబియ్యం పోసిందండి. వడిబియ్యం అంటే ఇగో ఇట్లా కలుపుతారండి. ఇట్లా కలిపేసి బట్టలు, మళ్ళీ కాళ్ళకు పసుపు, వడిబియ్యం బట్టలు పెట్టేసి మా సార్కి బట్టలు, నాకు బట్టలు, పండ్లు, స్వీట్లు, గరిజెలు ఉన్నాయండి. గరిజెలు పెడతారు.
ఇప్పుడు ఇంకా ఓడి బియ్యం స్టార్ట్ చేస్తారు. ఆరతులు పెట్టిస్తున్నారు. ఆరతులు ముఖ్యము. ఓడి బియ్యం అంటే తెలంగాణ స్పెషల్ అండి. ఇది నాకు తెలిసి అయితే ఆంధ్ర సైడు ఉండే అనుకుంటాను. తెలంగాణ స్పెషల్ ఓడి బియ్యము. మా కోడలండి కూసున్నది. కోడలు ఇద్దరు కోడళ్ళు వచ్చిండ్రు ఓడి బియ్యం పోయడానికి. ఇంకా మేము సాటర్డే చాలా పెళ్ళిళ్ళు ఉండే, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చాలా ఉండే అన్నమాట. ఇంకా వాళ్ళు ఎవరు అందరు పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయినరు. ఇక ముగ్గురున్నా నలుగురున్నా చాలు అన్నట్టుగా ఓడి బియ్యం స్టార్ట్ చేసిండండి. మా అన్నయ్య వాళ్ళ అల్లుడు, పెద్ద అల్లుడు, పెద్ద కూతురు బట్టలు పెట్టిండ్రు మాకు. బట్టలు పెట్టిన తర్వాత ఇంకా ఓడి బియ్యం పోస్తారనమాట. బొట్టు పెడుతున్నాడు చూడండి మా అన్న వాళ్ళ అల్లుడు, పెద్ద అల్లుడు. మా సార్కి బొట్టు పెడుతున్నాడు. ఇప్పుడు మా కోడలు పెడుతుంది నాకు బొట్టు పెట్టేసి. ఇంకా పోయిన తర్వాత భోజనాలు ఇవన్నీ చేసుకొని ఇంకా మాకు సాయంత్రం కూడా వేరే ఫంక్షన్ ఉండే, మా తోటికోడలు వాళ్ళ ఫంక్షను. ఇంకా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలని హడావుడి చేసుకుంటూ ఓడి బియ్యం అయితే పోస్తుంది మా కోడలు. చూడండి ఓడి బియ్యం. తెలియని వాళ్ళ గురించి అయితే ఈ ఓడి బియ్యం చూసి నేర్చుకోవాలండి. తెలిసిన వాళ్ళకు చెప్పనవసరం లేదు. బట్టలు ఇస్తుంది. ఆ బట్టలు కట్టుకొని రావాలండి. బట్టలు కట్టుకొని కుట్టిన బట్టలేనండి. డబ్బులు ఇచ్చిండ్రు మా వదిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రు. డబ్బులు పెట్టి బట్టలు తెచ్చుకున్నాము. ఆ బట్టలు అయితే ఇప్పుడు బొట్టు పెట్టి బట్టలు పెట్టింది మా కోడలు. అసలు కాళ్ళ నొప్పులండి, లేవడం కష్టం, కూర్చోడం కష్టం. బట్టలు పట్టుకొని వచ్చినాము. ఓడి బియ్యం స్టార్ట్ చేస్తుంది. చూడ ఓడి బియ్యం పోస్తుంది. 5 మంది పోస్తారండి ఈ ఓడి బియ్యము. ఎక్కడైనా 5 మంది పోస్తారు. ఇట్లా అది మీ స్కిప్ అయిపోయింది. ఫస్ట్ది మా పెద్ద కోడలు వస్తుంది, స్కిప్ చేసిండ్రు. అది వీడియో రాలేనట్టున్నది. అది ఈ వీడియో వచ్చింది. అట్లా బియ్యం పోసిన తర్వాత ఆరతిస్తారు, మంగళ హారతి ఇస్తారండి. మా కోడలు వాళ్ళు ఆరతిస్తారు. ఆరతి ఇచ్చిన తర్వాత మా పెద్ద కోడలు వాళ్ళ అల్లుడండి తను. మా కోడలు కాలు మొక్కుతుందండి. ఒడి బియ్యం పోసి కాలు మొక్కుతుంది. మా రెండో కోడలు ఇవి మన్మరాలు. పెద్ద కోడలు కాలు మొక్కుతుంది. అది ఆనవాయితీ అండి, కాలు మొక్కడాలు అట్లా. చిన్న పెద్దవాళ్ళు ఉంటే కాలు మొక్కడం, వరుసకి మా కోడలు వాళ్ళు మాకు మొక్కుతారు అన్నమాట. అన్నయ్య కూతురు కాబట్టి ఇప్పుడు ఆరతి ఇస్తుంది. ఆరతి ఇస్తున్నారు. మల్లెపూలు వాళ్ళ ఇంట్లో చెట్టుకైనాయి అంట. పూలు మాత్రం తీసుకొస్తున్నదండి. పూలు మాత్రం తెచ్చి నా తలలో పెడుతున్నది పూలు మా కోడలు. వాళ్ళ ఇంట్లో పెద్ద మల్లె చెట్టు ఉందంట. ఆ చెట్టుకు వచ్చేటప్పుడు తీసుకొచ్చింది. మొత్తమ్మ పెట్టుకో, మల్లెపూలు మా చెట్టుకు చాలా వెళ్తున్నాయి, చాలా బాగున్నాయండి. స్మెల్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు నాకు కూడా వచ్చేటప్పుడు, ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చేటప్పుడు నాకు ఒక మల్లె కొమ్మ తీసుకురా మంజు అని చెప్పినాను మా కోడలికి. తీసుకొస్తే అత్తయ్య అన్నది.
తీసుకొస్తా అన్నది తీసుకొస్తే మా ఇంట్లో పెడతాను నేను ఇక్కడ. అట్లా ఇప్పుడు కోడలు పోస్తుంది. 5 ఏళ్ళకు ఒకసారి ఉంటాయండి ఒడిబియ్యాలు. ఒడిబియ్యం అంటేనే 5 ఏళ్ళకు ఒకసారి. ఇంకా మధ్య మధ్యలో కూడా అంటే ఫంక్షన్స్, పిల్లల పెళ్ళిళ్ళు అట్లా అయితే కూడా పోసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడేమో అవి లెక్క ఉండదు అంటారు పెద్ద మనుషులు. ఇప్పుడు ఈ పిల్లలు పెద్దగా అయిన తర్వాత లెక్క ఉంటుంది అంటారు. 5 ఏళ్ళకు ఒకసారి ఒడిబియ్యం పోస్తారు. మా పెద్ద కోడలు పోస్తుంది అది ఒడిబియ్యము. మా సార్కు కాళ్ళ నొప్పులు, కూర్చోరాక కాలు చాపుకొని కూర్చున్నాడండి. నాకు పర్లేదు, కొంచెం కూర్చుంటాను కానీ మళ్ళీ లేవడం కష్టం. నాకు కూడా ఉన్నాయి కాళ్ళ నొప్పులు. ఈ మధ్యనే వచ్చినాయండి కాళ్ళ నొప్పులు. నాకు అసలు లేవు ఇన్ని రోజులు. కాళ్ళ నొప్పులు వచ్చినాయి, చేతుల నొప్పులు వచ్చినాయి. ఇంకా నడుస్తుంది అట్లా. ఇక కూర్చోలేం కదండి, రోజేం కూర్చోలేం. రోజు చీరల మీద ఎవరమైనా చీరల మీదనే కూర్చుంటున్నాం. చీరల మీద కూర్చుంటున్నాం, చీరల మీదకి వెళ్ళి లేస్తున్నాం. కింద కూర్చోవడమే అసలు చాలా కష్టం ఎవరికైనా. పోస్తుంది చూడండి, ఒడిబియ్యం పోస్తుంది. మీ ఇళ్ళల్లో కూడా ఎంతమంది ఇట్లా తెలంగాణ స్పెషల్ ఒడిబియ్యము ఎంతమంది పోసుకుంటారో మమ్మీ మీకు ఉన్నాయా లేదా కామెంట్ పెట్టండి. వీడియోలో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మేమైతే పక్క తెలంగాణ వాళ్ళమండి. ఒడిబియ్యాలు మాకు ప్రతి పండగ, ఇక్కడ చేసే ప్రతి పండగలు చేస్తామండి మేము. బతుకమ్మ పండగ, సంక్రాంతి, దసరా, ఈ ఒడిబియ్యాలు, 21st డేలు, శ్రీమంతాలు ఇవన్నీ మాకున్నాయండి. అవి చేస్తాము. ఇంకో మా అమ్మ పోస్తుందండి, ఒడిబియ్యం పోస్తుంది. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఒడిబియ్యం పోస్తారు మాకు. నా అమ్మాయి సంగారెడ్డి. 5 దోశలు పోయాలండి. పిడికిలు కాదు, 5 దోశలు అంటారు. 5 దోశలు పోయాలి. అమ్మాయి పర్లేదు, కొత్త ఫస్ట్ టైం అయినా మంచిగా పోస్తుంది, చాలా బాగా పోస్తుంది. 5 సార్లు పోస్తుంది. చిన్న అమ్మాయి అయినా పోస్తుంది. కోడలు పోస్తుంది, పెద్ద కోడలు పోస్తుంది. వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు ఈజీగా పోయగలుగుతున్నారు. 2 కోడళ్ళు. ఆ అమ్మాయికేమో కొంచెం కొత్త కదా, ఫస్ట్ టైం కదా, మంచిగా పోసింది. తను కూడా కొంచెం భయపడుతుంది. ఇది ఇంకా నెక్స్ట్ డే మేము ఒడిబియ్యం వండినామండి. ఫ్రెండ్స్ అందరినీ ఒడిబియ్యం భోజనానికి పిలిచినామండి. చూడండి అందరు ఫ్రెండ్స్, ఫొటోస్, అందరు ఫ్రెండ్స్ అండి. మా ఇంట్లో నాగలక్ష్మి అండి వండిన వంటలండి. మా కింద రెంట్ ఆవిడ అవుతాను, అనుపమ గారని రెంట్కుంటారు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు. నేను బాయ్ చెప్తున్నానండి. వచ్చిన వాళ్ళు హాయ్.
వచ్చిన వాళ్ళందరూ రండి అని పిలుస్తున్నాను. అట్లా అందరు ఒకరు భోజనం చేసుకొని వెళ్తున్నారండి. భోజనం వస్తున్నారు, వచ్చిన వాళ్ళు లోపలికి వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. చూడండి అందరు యూట్యూబ్ చూస్తున్నారా? అదే చూడండి, కాలనీ వాళ్ళందరూ అందరు వచ్చిండ్రండి. పిలిచిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. పిలిచిన వాళ్ళందరికీ వచ్చినందుకు, పిలవగానే వచ్చిండ్రు కాబట్టి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నేను అందరికీ పసుపు కుంకుమ ఇస్తున్నానండి. పసుపు బొట్టు అంటారు, పసుపు బొట్టు ఇస్తున్నాను. మెయిన్ పసుపు బొట్టేనండి. భోజనం ముఖ్యం కాదు, పసుపు బొట్టు ఇస్తేనే మంచిది అంటారు. పసుపు బొట్టు ఇస్తున్నాను అందరికీ. చూడండి అందరూ వస్తున్నారు. క్యాటరింగ్ అబ్బాయిలు, తెలిసిన అబ్బాయిలు, సుజాత వాళ్ళ కొడుకులండి వాళ్ళు. అన్నీ మంచిగా చేసుకొచ్చారు, నీట్గా చేసుకొచ్చారు. ఐటమ్స్ అన్నీ చాలా టేస్ట్గా ఉన్నాయి. టేస్ట్ అయితే అందరూ చాలా బాగున్నాయి అన్నారు. పక్కింటి అన్నయ్య కూడా వచ్చిండ్రు భోజనానికి. చాలా బాగున్నాయి అన్నారు ఐటమ్స్ అయితే. మహాలక్ష్మి కాళ్ళకు పసుపు పెడుతున్నది. మన ఆడవాళ్ళకు పసుపు కుంకుమనే కదండి పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. పసుపు కుంకుమ, ముత్తైదులకు పసుపు కుంకుమ, పసుపు బొట్టు అంటేనే అట్లా వస్తారు. పసుపు బొట్టు అంటేనే ఎంత దూరమైనా గుర్తు తెలియని వాళ్ళ ఇంటికి పిలిస్తే కూడా పోవాలండి. మా అత్తమ్మ అంటుండే పసుపు బొట్టు ఎవరు తెలియని వాళ్ళు పిలిస్తే కూడా పసుపు బొట్టుకి వెళ్ళాలి. ఇప్పుడు మనం పక్కింట్లోకి వెళ్తాం కదండి, ఆడ ఇంకెవరన్నా తెలియని వాళ్ళు మా ఇంటికి రండి పసుపు బొట్టు కంటే కూడా మనం వెళ్ళాలండి కంపల్సరీ. పసుపు బొట్టు రమ్మంటేనే మనం వెళ్ళాలి, ఎంత దూరం ఉన్నా సరే, టైం బట్టి. అంత ఇదండి, అంత ఇది. అందరికీ పసుపు బొట్టు ఇస్తున్నానండి. ఫొటోస్ దిగుతున్నాం అందరం. మంచిగా అనిపించిందండి, ఎంజాయ్. ఇది ఒక ఈవెంట్ మంచిగా వీడియోలో కాశీ అని లండన్లో ఉంటారండి వాళ్ళు. రీసెంట్లీ వచ్చిండ్రు, లంచ్కి పిలిచాను, వచ్చిండ్రు వాళ్ళు. మహాలక్ష్మికి పసుపు బొట్టు ఇస్తున్నాను నేను. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి. నేను 12 అన్నా కానీ 12 వచ్చినందుకే చాలా వాళ్ళకి ఎండ తగలలేదు. మరీ అంత ఎండ ఏం లేదండి. ఫంక్షన్ అయితే మంచిగా అయింది, చాలా అంటే చాలా బాగా అయింది. ఎందుకంటే మంచి టైంలో ఎండలో పిలిచే కంటే కొంచెం ముందు వచ్చి కన్న తల్లి తండ్రి వదే నిందె వేడిసి పరత భూషిక వర భక్తదాయక మరుగు వచ్చిందక్తి ముక్తిదాయక శంభు మంగళం దళాంగ మంగళం గంగజట దూడ శ్రీ గౌరి మంగళం వాసుకెక్కిన శివరెడ్డి పేటలో పోష మల్లికార్జునకు ఈశ మంగళం శంభు మంగళం దళాంగ మంగళం శ్రీ గౌరి ధూపము ఇష్టలింగ నీకు ధూపము బహుజన్మ కృపదోష పరిహార మగును శివ పరిహార మగును మై సాక్షి ధూపము మా దేవనికి ముగ్గురయ్యల
శివకెంతో మోదమైనట్టి శివమోదమైనట్టి ముగిల్ల ధూపము గురురాయనికు వాసన సుగంధ వాసనలిచ్చు శివవాసనలిచ్చు దసంగ ధూపము దమనీకు ఫస్ట్ పాటకి రెడ్డిపేటలు అంటే కాదు సింగపురం తాతది మాట్లాడుతుంటే నేను సింగపురం వాడాలనుకుంటాను ఆయన పద లేకపోతేనే పదం అంటే ఏ మాకు సింగపురం పేరు పెట్టాలని మీరు గట్ల అంటారు అనుకుంటే లాస్ట్ పడపకాయ నిప్పలిలా కోసుకిలా వాళ్ళు ఇచ్చేసారు కదా ఇప్పుడు వాడుతుంటే ఆ రోజు వాడలేడు పాటలు పాడలేడు మంచి వస్తుందా బియ్యం పట్టమని అవుమమ్మా కాలంలో పులసలు కష్టం ఇది రాస్తారు కదా ఎలా పడుతుంది